నేను ఇదైతే టీ మరుగుతుంది ఇక్కడ. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే రొటీన్ పార్ట్ 2 వ్లాగ్ అయితే చూస్తారు. ఆల్రెడీ ముందు వీడియోలో క్లీనింగ్ అంతా చూశారు కదా. తర్వాత మళ్ళీ అన్నీ ఎలా హోమ్ని రీసెట్ చేస్తాను ఆఫ్టర్ మంత్లీ డీప్ క్లీనింగ్ అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు. అండ్ మా మదర్స్ డే ఎలా జరిగింది, మా అమ్మాయి నాకు ఏమేమి సర్ప్రైజెస్ ఇచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చూసేయచ్చు. మరి ఇన్ని చూడాలంటే బ్లాగ్లోకి వెళ్ళిపోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ముందు రోజు మీకు అవుట్రో చెప్పాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. వంట చేయడం మొదలుపెట్టాను. ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి కొంచెం వాటర్ అయితే తాగేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ముందు చికెన్ తెప్పించానని చెప్పాను కదా, బేసిక్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందు అనుకున్నాను చికెన్ పులావ్ అయినా చేద్దామని. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా, మా వాళ్ళు సండే వస్తే బిర్యానీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అట్లీస్ట్ పులావ్ అయినా ఉండాలి. కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నాకే రెస్ట్లెస్ అయిపోయింది. సరే ఇంకా మామూలు కర్రీ చేసేసి రైస్ వండుకొని రసం పెట్టుకొని తినేద్దాం ఈరోజు. ఇంత పనిలో మళ్ళీ ఇప్పుడు అది పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోద్దని ఆనియన్స్ అయితే కట్ చేసి చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది బేసిక్ చికెన్ కర్రీ కాబట్టి నేనేం కంప్లీట్ రెసిపీ రికార్డ్ చేయట్లేదు, ర్యాండమ్గా క్లిప్స్ తీశాను. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బోల్డ్ అనే నాన్ వెజ్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. నేను సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయచ్చు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఒక లుక్ అయితే వేసేయండి ప్లేలిస్ట్ వైపు. అది అండ్ ఇక్కడైతే ఆ కూర అవుతూ ఉంటే ఇంకా ఖాళీగా ఉంటే కుదరదు కదా, మనకంతా మల్టీ టాస్కింగ్ జరుగుతూ ఉండాలి. అక్కడ వంట పని వంటదే, అది అయ్యే వరకు అక్కడ నుంచి ఉంటే ఇవన్నీ అవ్వవు. సరే అట్లీస్ట్ మేము భోంచేయాలి కాబట్టి లివింగ్ రూమ్ వరకు అన్నా సెట్ చేసేద్దాం. ఏమన్నా టీవీలో చూడాలన్నా కూడా అక్కడ కర్టన్స్ లేవనుకోండి, ఆ లైటింగ్ అంతా టీవీ మీద పడుతూ చిరాగ్గా అనిపిస్తుంది. ప్లస్ అన్ని గ్లాస్ డోర్స్ కదా, కొంచెం కర్టన్స్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. సో ముందు ఆ కర్టన్స్ అయితే వేసేసాను. అక్కడ కిచెన్ దగ్గర కూడా వేసేయాలి, ఎందుకంటే వంట అవుతూ ఉంటుంది. ఇక్కడ హాల్లో ఏసీ ఆన్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది అని ముందు కిచెన్ దగ్గర, లివింగ్ రూమ్ మాత్రం వేశాను. మిగతావన్నీ స్లోగా నైట్ వరకు వేస్తూ ఉన్నానులేండి. ఇంకా మీ సండే ఎలా గడిచింది, మీ మదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడికైనా వెళ్ళారా, ఇంట్లోనే ఉన్నారా, ఏం స్పెషల్స్ చేశారు సండే రోజు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు నా క్లీనింగ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మోటివేటింగ్గా అనిపిస్తున్నాయా? మోటివేటింగ్గా అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడ మొన్న డెకరేషన్ కోసం అని ఫోటో ఫ్రేమ్స్ అన్నీ తీసేసాం కదా, అవన్నీ పక్కన పెట్టి ఉంచాను. ఇంకా వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. యాక్చువల్గా తీసిన రోజే నేను క్లీన్ చేసి పెట్టాను. మళ్ళీ అలా పక్కన పెట్టేయడం వల్ల డస్ట్ ఏమన్నా ఉంటుంది కదా అని జస్ట్ అలా మైక్రోఫైబర్ క్లాత్తో ఒకసారి క్లీన్ చేశాను. ఈ ఏరియా యాజ్ యూజువల్ ఆ మనీ ప్లాంట్స్లో వాటర్ అదంతా చేంజ్ చేసి నీట్గా అయితే సెట్ చేశాను. థ్యాంక్ యూ తల్లి. Wow, topping so many chocolates. Super. This card. This party popper and Oh, super talli. At the close up lo chupistalla babu. To the best mom ever, I love you so much. Here I have a little gift for you. It's in the goodie bag. Ade. Thank you.
తల్లి ఇంకోటి ఉంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి దాచాను. ఈ క్లిప్ నాకు ఓ ఫ్లవర్ బొకే దట్స్ సో నైస్. నాన్న తల్లి ఇంకోటి ఉంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటో తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చేసేద్దామా? చేసిందా? నీకోసం ఒక పింక్ డ్రెస్, ఒక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ పింక్ డ్రెస్ బాగుంది కదా. ఫ్లవర్స్ నీకోసం. ఎలా ఉందాము? చాలా బాగుంది, వెరీ నైస్, బ్యూటిఫుల్ ఉంది. చూసారుగా, ఇలా అయితే మా అమ్మాయి నన్ను సర్ప్రైజ్ చేసింది. సర్ప్రైజ్తో పాటు షాక్ కూడా అయ్యానని చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రెస్ గురించి నాకు ఐడియా ఉంది, కానీ ఇది ఈరోజు నాకు ఇలా గిఫ్ట్గా వస్తుందని నాకు తెలీదు. ఒకరోజు క్యాజువల్గా కాఫీ తాగుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు కనిపించింది ఈ డ్రెస్సు. ఆ రోజు క్యాజువల్గా చూపించాను మా హస్బెండ్కి, పింక్ కలర్ బాగుంది కదా అని. అది గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అది మదర్స్ డే రోజు ఆ బ్యూటిఫుల్ పింక్ కలర్ నా చేతిలోకి రావడం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. వేసుకొని ట్రై చేసినప్పుడు చూపిస్తానులేండి. యాక్చువల్గా ఈ వంట అవుతుంది, నేను కర్టన్స్ వేస్తూ ఉన్నాను. తను మాత్రం మార్నింగ్ నుంచి గిఫ్ట్ ఇచ్చేస్తా అని అంటుంది. ఫ్రెష్ అవ్వనివ్వు నాన్న అన్నాను. సరే ఇంకా ఫ్రెష్ అయ్యి రాగానే మళ్ళీ గొడవ స్టార్ట్ చేసింది నిద్రపోయి లేచి. సరే ఎందుకులే తీసేసుకుందామని మధ్యలో ఆ పని అయితే చేసామన్నమాట. అలా ఉంటుంది మనతో, ఒక పక్క లేట్ అయిపోతూ ఉంటుంది, ఇంకో పక్క ఇలాంటి పనులు యాడ్ అవుతూ ఉంటాయి. అయినా పిల్లలకి ఏం తెలుసు చెప్పండి. మార్నింగ్ నుంచి పాపం ఆ గుడి బ్యాగ్ రెడీ చేసి నాకు ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉంది. నాకే ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయించినందుకు పాపం అని అయితే అనిపించింది. అండ్ ఇక్కడ నేను బేసిక్గా ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి చికెన్ వేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు వెయిట్ చేసిన తర్వాత ముద్ద మసాలా వేసాను. అది కొంచెం కుక్ అయిన తర్వాత మామూలు డ్రై స్పైసెస్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంకా ప్రెషర్ కుక్కర్లో చేస్తాను. ఒక విజిల్ విచ్చేసిన తర్వాత ఫైనల్గా కసూరి మేతి, చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి, కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. అంత బేసిక్గా చేశాను. ఇంకా ఆ పని అవుతూ ఉంది. కుక్కర్ విజిల్స్ అయితే ఇస్తుంది. చెప్పాను కదా, కిచెన్ దగ్గర కూడా ముందైతే క్లోజ్ చేసేయాలి. హాల్లో ఏసీ వేయాలంటే ముందు కిచెన్లో 2 కర్టన్స్ వేసేయాల్సిందే. ఆ డోర్ సైడ్ కూడా బాగా ఎండబడి ఫుల్ హీట్ వచ్చేస్తుంది. ఈ 2 వేసేసామంటే అప్పుడు హాల్లో ప్రశాంతంగా ఏసీ వేసుకోవచ్చు. ఇంకా అవి కూడా వేసేసాను. ఇంకా నా చికెన్ కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. కడుపులో బోల్డ్ అంతా ఆకలేసేస్తుంది, అర్జెంటుగా తినేయాలి. ఇంకా వెనకాల పనులు కూడా ఉన్నాయి, అవి చేసుకుంటూ ఇవి తినాలి. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా రెడీ చేసేద్దాం. అది ఎలా కొంచెం దగ్గర కావాలి, మరీ అంత వేడివేడిగా కూడా తినలేం కదా అని ఫస్ట్ డైనింగ్ టేబుల్ కవర్ వేసి చైర్ కవర్స్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ నేనైతే. ఇంత నీట్గా ఖాళీగా ఉంది కదా, మా వాళ్ళు అయితే ముచ్చటపడ్డారు డైనింగ్ టేబుల్ మీద తిందామని. సో అలా ఈ రోజుకి డైనింగ్ టేబుల్ మీద అయితే తిన్నాం. వీడియోస్లో చూస్తూ ఉంటుంది కదా మా పాప, చైర్ కవర్స్ దివాన్ మీద ఉన్నాయి ఇవ్వు నాన్న అంటే అలా ఇసిరేస్తుంది. అది నీకు వీడియోలో బాగా రికార్డ్ అవుతుంది మమ్మ చూడు అంది. అలానే బాగున్నట్టు అనిపించింది నాకు కూడా. అలా ఉంటుంది. పిల్లలు వీడియోస్ చూసి అసలు ఎలా అయిపోతున్నారు కదా. ఇంతకీ మీ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈ క్లీనింగ్స్లో, ఇల్లు మెయింటెనెన్స్లో, ఇంట్లో వాళ్ళకి అన్నీ చేసి పెట్టడంలో పడి మీ గురించి మీరు కేర్ తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఏ టైంలో లేచినా ఎంత పనున్నా సరే మీకు మీ టైం ఉండేలా చూసుకోండి. ఆ మీ టైంలో మీరు టీవీ చూస్తారా, మొబైల్ చూస్తారా, వాక్ చేస్తారా, ఇంకా మీకు కొంతమందికి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది చేస్తారా, లేకపోతే చెప్పాను కదా ఒక వాక్కి వెళ్ళడం, యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, మెడిటేషన్ చేయడం, అలా మీకు నచ్చిన పనులు ఏవో ఒకటి ఆ టైంలో చేయడానికి చూడండి. అండ్ ఇదైతే మా లంచ్. నా లంచ్ ప్లేట్ కూడా చూశారు కదా, కర్రీ, ఇంకా దానికి కూడా రసం, మామిడి పళ్ళు, పెరుగు అయితే ఉంది. ఇంకా తినేసిన తర్వాత మా వారి పని అయిపోయింది. ఇంకా నేను పడుకుంటానని ఆయన అయితే పడుకున్నారు. నేనేమో కర్టన్స్ లాస్ట్ రౌండ్ అయిపోయినాయి, అవి ఆరేస్తున్నాను. మా పాప ఏమో ఆల్రెడీ మార్నింగ్ ఒక 2 hours మంచి నాప్ వేసేసింది కాబట్టి తను పడుకోలేదు, ఇంకా నాతో పాటు తిరుగుతూ ఉంది. సరే మనకు కూడా ఎవరో ఒకళ్ళు కంపెనీ ఉంటే హాయి కదా. చిన్న చిన్న సోఫా కవర్స్ అవన్నీ స్టాండ్లో ఆరేసాను. కర్టన్స్ అవన్నీ అయితే తీగల మీద సర్ది ఆరేసాను. మళ్ళీ ఈవినింగ్ వరకు మేము మార్కెట్ నుంచి వచ్చాక అనుకుంటా ఫుల్ ఆంది వచ్చింది. మళ్ళీ అన్నీ తీసి లోపల వేయాల్సి వచ్చింది. అలా ఉంటుంది ఈ వెదర్తో.
అండ్ ఇంకా కాసేపు అలా నడుము వాల్చాలన్నా కూడా దివాన్ అయితే రెడీగా ఉండాలి కదా, అందుకే దివాన్ని కూడా సెట్ చేసేస్తున్నాను. చూసారు ఇక్కడ నా చున్నీ వేసుకొని అటు ఇటు తిరిగి ఆ టీచర్ గేమ్ ఆడుతుంది. నేను కూడా చిన్నప్పుడు బాగా ఆడుకునేదాన్ని తెలుసా, నేను టీచర్ ఎవరో ఇమాజినరీ స్టూడెంట్స్ ఉన్నట్టు. ఇప్పుడు అదే గేమ్ మా పాప ఆడుతుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. మీలో ఎంతమంది చిన్నప్పుడు మీ టీచర్ని ఇమిటేట్ చేస్తూ టీచర్ ఆట ఆడుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే ఇంకా దివాన్ సెట్ చేస్తున్నాను. మ్యాట్రిస్ కవర్ ఇంకా ఆరలేదు కదా, ఈసారికి అలా వదిలేసి బెడ్షీట్ అయితే వేసేసాను. పిల్లోస్ కూడా సెట్ చేశాను. అమ్మయ్య అనిపించింది. ఇప్పుడైతే లివింగ్ రూమ్ కండిషన్ ఇలా ఉంది. ఇక్కడతో అయిపోయిందా అంటే అవ్వలేదు. అక్కడ మార్నింగ్ బట్టలు చూపించాను కదా, 2 days బట్టలు ఉన్నాయి, అవైతే మడత పెట్టాలి. మొబైల్లో ఏదో పెట్టుకొని అది చూస్తూ బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇంక ఈ రూమ్లో ఉన్నాను కదా, మా పాప ఏమో తన స్టడీ రూమ్లో ఆడుకుంటుంది, ఆయన ఏం పడుకున్నారు కాబట్టి వాల్యూమ్ తక్కువగా పెట్టుకొని ఈ రూమ్లో అవేవో వింటూ టెక్ ఛానల్లో ఏదో వింటున్నాను. యాక్చువల్గా ఏంటి అనేది కరెక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు ఎవరు వ్లాగ్స్ చూడట్లేదు, నేను ఎప్పుడన్నా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు అది. అండ్ ఇక్కడైతే బట్టల ఫోల్డింగ్ అంతా అయిపోతుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినంత ఫాస్ట్గా ఏం అవ్వలేదులేండి, నాకైతే 35 to 40 minutes అయితే పట్టింది. ఇంకా నేను అడుగుతున్నట్టే మీ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా అయినాయో నాతో చెప్పడం మర్చిపోకండి. మీకంటూ మీ టైం తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హలో అండి, టైం అయితే 5:45 అయింది. చేశాక మా వారు రెస్ట్ తీసుకున్నారు ఇంకొంతసేపు. పాప మార్నింగ్ నుంచి పని ఎక్కువైపోయింది కదా, అది పాప కూడా కొంతసేపు నాతో పాటు అటు ఇటు తిరిగింది. చూసారుగా దివాన్ మీద బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ వేసాం, బట్టలు కూడా మడత పెట్టాను. ఇప్పుడైతే 5:45 అయింది. ఇంకా మార్కెట్కి వెళ్ళాలి. ఎవ్రీ టైం ఇలా టీ తాగకుండా వెళ్ళిపోతే వచ్చేసరికి 7 అలా అయిపోతుంది. అందుకని ఇప్పుడే మా వారిని లేపాను కాబట్టి ఇంకా నేను టీ పెట్టేసి టీ మరిగేలోపు ఆ బట్టలన్నీ సర్దేస్తాను ఎవరి వాళ్ళకి. అప్పుడు మార్కెట్కి వెళ్ళొచ్చి మళ్ళీ కూరగాయలు సర్దుకునే పని ఒకటి ఉంది. అండ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో కర్టన్స్, బెడ్షీట్స్ కూడా వేయాలి, ఆ పని కూడా ఉంది. ఇప్పుడైతే క్విక్గా టీ పెట్టేద్దాం. టీ పెట్టేసుకొని టీ తాగితే బోల్డ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అండ్ భోజనం చేశాక నేను కిచెన్ కూడా సర్దాను, గిన్నెలన్నీ కడిగేసా, షింక్ ఖాళీ చేసా, అది సంగతి. సో ఇప్పుడైతే టీ పెట్టేస్తాను. టీ పెట్టి టీ తాగాక చెప్పాక మార్కెట్కి వెళ్ళాలి. నైట్ గారెలు తిందాం అనుకున్నాం, అందుకే పప్పు పోసాను. చికెన్ గారెలు కావాలన్నారు, అందుకని పప్పు పోసాను. వచ్చాక గ్రైండర్ కూడా వేస్తాను. అండ్ ఇది ఇంకా మీరు మీ సండే ఏం చేస్తారు, మీ మదర్స్ డేకి మీకేం గిఫ్ట్ వచ్చిందని నాతో చెప్పండి. మా అమ్మాయి ఏమి ఇచ్చిందో ఇప్పటివరకు మీరు చూసేసే ఉంటారు కదా వీడియోలో, అది సంగతి. డ్రెస్ అయితే చాలా బాగుంది, బేబీ పింక్. ఎప్పుడైనా వేసుకొని చూపిస్తానులేండి, అది సంగతి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. మీకు ఇందాక నుంచి చెప్దామని మర్చిపోయాను, మా అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్స్లో ఈ బ్యాడ్జ్ కూడా ఉందండి. మీరు నా లెఫ్ట్ హ్యాండ్కి అబ్జర్వ్ చేశారా, కర్టన్స్ వేస్తున్నప్పటి నుంచి నా హ్యాండ్కి ఉంది కదా, దాని మీద బెస్ట్ మామ్ అని తను డిజైన్ చేసి ఒక బ్యాడ్జ్లా ఇచ్చిందనమాట. దానికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి, దాన్ని ఇంకా అలా ఫుల్ డే నువ్వు పెట్టుకునే ఉండాలంది. సరే ఇక్కడ పెట్టుకుంటే నెక్ దగ్గర కొంచెం అడ్డంగా డిస్టర్బెన్స్గా ఉందని నేనైతే అలా హ్యాండ్కి పెట్టుకున్నాను. ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇదైతే టీ మరుగుతుంది. ఇక్కడ పాలు పెట్టాను పాప కోసం, చాకోస్ తింటుందట. స్టవ్ ఇగ్నోర్ చేసేయండి, మార్నింగ్ పాలు పొంగే ఒకేసారి నైట్ కడిగేస్తాను, అందుకే ఇప్పుడు కడగలేదు. అది టీ మరిగిపోతే తాగేసి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. హాయ్ తల్లి, రెడీయా మార్కెట్కి? ఇదో నీ చాకోస్ అయితే తినేసి. తల్లి నీకు విషయం చెప్పాలి, మన సబ్స్క్రైబర్ సాయి చాందిని గారు అని ఉన్నారు, వాళ్ళ పాప పేరు నమ్రత అట. తన్ని కామెంట్స్లో హాయ్ చెప్పింది, చూపెట్టాను కదా మొన్న. సో నువ్వు తనకి హాయ్ చెప్పేసి ఒకసారి. అండ్ నమ్రతకు ఒక ఫ్రెండ్ ఉందట, తన నేమ్ రిహా, తనకు కూడా హాయ్ చెప్పేసి. సో చాందిని గారు, మా పాపతో హాయ్ చెప్పించేశాను, తప్పకుండా ఈ వీడియోని నమ్రతకు చూపించండి. అదనమాట. బయటికి వెళ్ళాలంటే మనకు ఒకటి కాదు 100 వెనకాల ఏవేవో గుర్తొస్తూ ఉంటుంది. పాప మీ చాందిని గారికి హాయ్ చెప్పిస్తానని చెప్పి 2 days అయింది. లాస్ట్ 2 vlogs కొంచెం క్లీనింగ్ వ్లాగ్స్లో వెళ్ళిపోవడం వల్ల నేను స్పెషల్గా చెప్పించడం కుదరలేదు, అందుకే ఇక్కడైతే చెప్పేశాను. అండ్ ఇక్కడ మూన్ ఎంత బాగుందో తెలుసా అసలు.
నెక్స్ట్ డే పౌర్ణమి కదా, అందుకే ఫుల్ మూన్ అసలు ఎంత బాగుందో. నేను మార్కెట్లో క్లిప్స్ ఏం రికార్డ్ చేయలేదు, ఎవ్రీ టైం చూపిస్తున్నాను కదా అన్నట్టు. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం. వచ్చేప్పుడు తీసిన క్లిప్పే అది. మూన్ని క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేసి చాలా ప్లేసెస్లో తీసాను, కానీ ఫైనల్లీ అక్కడ కొంచెం దొరికింది. లైట్స్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఆ లైట్స్లో కలిసిపోతుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఈ దోసకాయలను మీరు గుర్తుపెట్టారా? ఇక్కడ నార్త్ స్టేట్లో దోసకాయలు అసలు దొరకవు. అంటే మన సైడ్ ఎల్లోగా ఉంటాయి కదా రౌండ్ దోసకాయలు, అలాంటివి. ఈ టైప్ ఆఫ్ దోసకాయలు మాత్రం ఓన్లీ సమ్మర్ సీజన్లోనే వస్తాయి, 2-3 months దొరుకుతాయి. అవి కూడా గట్టివి దొరకడం చాలా కష్టం. ఇక్కడ వాళ్ళు పండువి కట్ చేసుకొని తినేస్తారు, దాన్ని మస్క్ మిలాన్ తిన్నట్టు. కాబట్టి ఎక్కువ పండువే దొరుకుతాయి. నేనే వెతికి గట్టిగా ఉన్నాయి చూసి తీసుకొస్తాను, ఎందుకంటే నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. దోసకాయ చట్నీ, వంకాయ టమాటో వేసి చేస్తాం కదా, మన దగ్గర భోజనాల్లో పెడతారు. ఆ పచ్చడి చేసుకోవడానికి దోసకాయ పచ్చిశనగపప్పు, దోసకాయ టమాటో, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ వెజిటబుల్స్లో దోసకాయ ఒకటి. బట్ ఈ నార్త్ స్టేట్స్కి వచ్చాక కంప్లీట్గా మిస్ అయిపోవడమే అవుతుంది. అండ్ ఇక్కడ నేను కూరగాయలు సర్దుతూ సుమా అడ్డా షో ఉంటుంది కదా, అదైతే చూస్తున్నాను. సుమా భలే కామెడీ చేస్తుందండి. అసలు తన షోస్ ఏవి చూడాలన్నా ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో. మీరు ఎంతమంది సుమా అడ్డా చూస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సుమాని కాసేపు చూస్తూ మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకోవచ్చు ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే. ఎవరన్నా చూడకపోతే తప్పకుండా చూసేయండి. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పేయండి. అండ్ ఇంకా కూరగాయలు సర్దడం కూడా అయిపోయింది. దాన్ని కూడా డీటెయిల్డ్గా రికార్డ్ చేయలేదు నేను, ఎప్పుడు చూపెట్టేదే కాబట్టి. చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూసేయండి ఒకసారి. అండ్ ఇక్కడ గ్రైండర్ కూడా వేసేసి గార్లకి అందులో ఉల్లిపాయ కొత్తిమీర కలిపేసి గార్లు కూడా వేసేస్తున్నాను. ఇంకా చక్కచక్క డిన్నర్ చేసేస్తే ఫస్ట్, అప్పుడు బెడ్రూమ్ పని చూడాలి. ఇంకా అది ఉంది, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. టైం అయిపోయిందని కూరగాయలకి వెళ్ళాను. రాగానే ఫస్ట్ కూరగాయలు సర్దేశాను, ఎండాకాలం కాబట్టి బయట ఉంటే పాడైపోతాయని. తర్వాత టిఫిన్ టైం అయిపోయింది. ముందు తినేస్తే తర్వాత పనులు చేసుకోవచ్చు, కానీ అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే డిన్నర్ లేట్ అయిపోద్ది. లేట్ డిన్నర్ అస్సలు మంచిది కాదు. తినగానే పడుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. కాబట్టి కొంచెం టైం ఉండేలా చూసుకుంటాను. మినిమం 1-1.5 hour అయినా ఉండేలా చూసుకుంటాను నేను తినడానికి, నిద్రపోవడానికి మధ్యలో. అందుకే మ్యాక్సిమం 8:30 to 9 లోపే తినేస్తాం. ఎలాగో పడుకునేసరికి 10-10:30 అవుతుంది కాబట్టి సరిపోతుంది. అండ్ మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ మీకు గారెలు అంటే ఇష్టమా, మీకు గారెలతో చట్నీ ఇష్టమా, చికెన్తో తినడం ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకు చట్నీ కన్నా చికెన్తోనే ఎక్కువ ఇష్టం. యూజువల్గా చికెన్ కర్రీ బిర్యానీలోకి అలా చేస్తూ ఉంటాం కదా, ఇలా సింపుల్గా నార్మల్ చికెన్ కర్రీ చేయడం చాలా తక్కువ. స్పెషల్గా నేను గారెల కోసమే చేస్తూ ఉంటాను. ఈరోజు అలా చేశాను కాబట్టి అది చూసి మా వారు అన్నారు, నైట్ గారెలు వేస్తావా, ఈ కర్రీ గారెల్లోకి అయితే చాలా బాగుంటుంది కదా అని. సరే అడిగారు కదా అని ఇంకైతే వేసేసాను. మనకు ఎంత పని చెప్పండి గారెలు వేసుకోవడం. ఒకప్పుడు ఓన్లీ పండగలకే గారెలు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా వేసుకోవడం, తినేయడం, అంతేలేండి. ఉన్నన్ని రోజులు కావాల్సినవి తింటూ హ్యాపీగా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కాకపోతే అవి కొంచెం హెల్తీగా ఉండేలా చూసుకుంటే చాలు, అప్పుడు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, వచ్చాక ఇవి తినకూడదు అవి తినకూడదు అని మన ఇష్టాలన్నిటినీ చంపుకుంటూ బతకాల్సి వస్తుంది. దానికన్నా మినిమల్గా కావాల్సినవన్నీ తింటూ అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి అందేలా చేసామంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు మీతో చాలా వీడియోస్లో చెప్పినట్టే, ఏదో ఒక మీల్ 3 mealsలో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకుంటాం కదా, ఏదో ఒక మీల్ అయినా సరే కుక్ చేయకుండా తినేలాగా మీరు చూసుకోండి, అంతే. దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. సలాడ్స్ తినడం, ఫ్రూట్స్ తినడం. మేము ఒక్కొక్కసారి అంతే, లంచ్ బాగా హెవీ అయిపోయింది అనుకోండి, ఆ రోజు నైట్ ఫ్రూట్స్ తిని సరిపెట్టేయడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చిన డీప్ ఫ్రైస్, కుక్ చేసిన ఇడ్లీ, దోశ ఇలాంటివి తినడం చాలా తక్కువ, చాలా సంవత్సరాలే అయిపోయింది. రాగి జావా, ఫ్రూట్స్ తింటాం, లేకపోతే ఆల్టర్నేట్ డే ఓట్స్ బనానా స్మూదీ చేస్తాను కదా, ఆ స్మూదీ అయితే పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్. ఆ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీరే డెఫినెట్గా నాతో చెప్తారు చాలా ఫిల్లింగ్గా ఉంది జ్యోతి అని. మీరు మార్నింగ్ 9-9:30కి తీసుకున్నారంటే మీకు 12-12:30 వరకు ఆకలేమన్నా ఆకలేదు. మళ్ళీ 11 o'clock మనం మిడ్ డే స్నాక్ ఏదైనా తీసుకుంటాం కదా, అది కూడా తినాలనిపించదు. అందులో బనానా హెవీగా ఉంటుంది, మనం ఓట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. నేను ఇంకా పాలేను, పిల్లలకి ఇచ్చేప్పుడు
మీరు కొంచెం హెల్తీగా తీసుకోవాలనుకున్నప్పుడు పాలు కూడా స్లిమ్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ అలాంటివి యాడ్ చేసి తీసుకోండి. డైట్లో ఉన్న వాళ్ళైనా సరే అసలు ఎంతసేపు ఫిల్లింగ్గా ఉంటుందో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే చాలరా బాబు, ఇంకేమి మెయిన్ ఫుడ్ క్రేవింగ్స్ ఉండవు. క్రేవింగ్స్ లేకపోతే ఆటోమేటిక్గా మనం తినం కాబట్టి చాలాసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. హలో అండి, చూసారుగా ఇలా గడిచింది సండే అయితే బిజీగా. ఇంకా నాకు ఓపిక అయిపోయింది, బ్లాగ్ ఎండ్ చేసే టైం వచ్చేసింది. ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మార్నింగ్ ఒకటే లంచ్ బాక్స్, పాపకి స్కూల్ లేదు, బుద్ధ పూర్ణిమ హాలిడే, బట్ మా వారికి మాత్రం ఆఫీస్ ఉంది. సో పొద్దున్న లేచి నిదానంగా ఒక లంచ్ బాక్స్ చేసి పంపించడమే. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు గుడ్ నైట్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.